ePoojaStore.in అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవియే నమః. మీ సోమేశ్వర శర్మ. శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలను నా పరిజ్ఞానం సంగ్రహించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ నెల అక్టోబర్ 15వ తేదీ నుండి అక్టోబర్ 21వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రాహువు, వక్రించిన గురువు, సింహంలో శుక్రుడు, కన్యలో రవి బుధులు, తులలో కుజకేతువులు, కుంభంలో వక్రించిన శని, తుల, వృశ్చికం, ధనస్సు రాశులలో చంద్రుని సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ప్రథమార్థంలో అన్ని విధాలుగా బాగుంటుంది. వ్యవహారమును కానీ, సుదీర్ఘ నిర్ణయాలు కానీ తొందరగా తీసుకోవడం, చేయాలనుకున్న పనులు జాప్యం చేయకుండా చేయడం మంచిది. లేదంటే పనులు ఆలస్యమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఈ వారం లాభసాటిగా సాగుతుంది. నమ్మకంతో ముందుకు సాగండి. వ్యాపారానికి నమ్మకమే పెట్టుబడిని మర్చిపోకండి. బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసే వారికి ఈ వారం మంచి కాలం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు సానుకూలంగా, నిదానంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. మానసిక ధైర్యం ఏర్పరచుకోండి. ముఖ్య వ్యవహారాలలో పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. వారం ద్వితీయార్థంలో నిదానంగా కొనసాగుతుంది. జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కుతుంది. కష్టే ఫలి అన్న మాట అర్థమవుతుంది. నిర్లక్ష్యం, సోమరితనం మంచిది కాదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికాభివృద్ధి కనబడుతుంది. అయినప్పటికీ ఖర్చులు మాత్రం ఆదాయంకు మించి కనబడతాయి. పాత స్నేహితులను కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. సంతోషంగా గడుపుతారు ఈ వారం స్త్రీలకు బాగుంది అని చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడకండి. అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. ప్రతి చిన్న విషయాన్ని పండించుకుని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి కుబేర కుంకుమతో కుంకుమార్చన, సాంబ్రాణి పొడితో ధూపం వేయడం, అలాగే లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇంట్లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం లలితా సహస్రనామం పఠించడం లేదా వినడం వలన అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు డార్క్ బ్లూ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉందని చెప్పవచ్చు. కొంత ఓర్పు, సహనం వహిస్తే అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మీ తెలివితేటలు, శక్తి సామర్థ్యములతో పరిష్కరించుకుంటారు. విద్యార్థులు కూడా ఈ వారం అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ కార్యక్రమాల విషయాలలో, వ్యవహారముల పట్ల ఈ వారం ద్వితీయార్థంలో ఒక కొలిక్కి వస్తాయి. అయితే కుటుంబంలో సంతానంతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోపమును నియంత్రించుకోండి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలను ఇస్తాయి. స్నేహితులతో సాన్నిహిత్యం బాగుంటుంది. వ్యాపారస్తులకు ప్రజాదరణ పెరుగుతుంది. లాభాల విషయంలో బాగున్నప్పటికీ ఏదో తెలియని అలజడ ఉంటుంది. ఎంత కష్టపడ్డా రుణాల వలన ఇబ్బందులు పడతారు. అనుకున్న సమయానికి ధనం చేతికి అందకపోవడం కూడా మనోవేదనకి గురి చేస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, టెక్నికల్ రంగం వారికి అభివృద్ధి బాగుంటుంది. కొంత శ్రమ ఎక్కువ అయినప్పటికీ అన్నీ మంచి అనుకూలమైన ఫలితాలను పొందగలరు. ఈ వారం స్త్రీలకు బాగుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులు కూడా ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ఆటంకాలు ఎన్ని ఉన్నా అధిగమించి చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగస్తులకు మంచి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఏ విషయమైనా జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. రాజకీయ రంగంలో ఉన్నవారికి
ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. టెన్షన్స్ ఎక్కువ అవుతాయి. మీరు నమ్ముకున్న వాళ్ళు వెన్నుపోటు పొడుస్తారు. జాగ్రత్త వహించండి. శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి కుబేర కుంకుమతో కుంకుమార్చన, సాంబ్రాణి పొడితో ధూపం వేయడం, అలాగే లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామం పఠించడం లేదా వినడం వలన అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 6, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంతవరకు మీతో స్నేహంగా ఉండి మీ మాటకు వెలిచ్చేవారు మీరు ఊహించిన విధంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఏ విధమైన రహస్యములు కానీ వ్యవహారములు కానీ అందరితో చర్చించుకోవడం మంచిది కాదు. మాట విషయంలో అనుకోని విధమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఏది ఏమైనప్పటికీ మీరు మాట్లాడే విధానం, తెలివితేటలు కారణంగా అనుకున్న పనులు చేయగలుగుతారు. ఉద్యోగస్తులకు సానుకూలత ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తులకు ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతాన విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. అనుకున్న ఫలితాలు ఉండకపోవచ్చు. అభివృద్ధి నిదానంగా సాగుతుంది. ఏదైనా ఒక పని మొదలు పెట్టేసరికి కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడతాయి. అలా అని ఆ పనిని ఆపవద్దు. నిర్లక్ష్యం అస్సలు చేయకండి. ఫలితం ఆశించి ఏ పని చేయకండి. ఫలితాలు నిదానంగా ఉంటాయి. విద్యార్థులకు కష్టపడి చదువుకోవాల్సిన సమయంగా చెప్పవచ్చు. నిర్లక్ష్యం, సోమరితనం మంచిది కాదు. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. అయితే మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. శ్రమకు తగిన విశ్రాంతి కూడా తీసుకోవడం మంచిది. ఈ వారం స్త్రీలకు సామాన్యంగా ఉందని చెప్పవచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో ఎంత పెద్ద పనైనా మీ ఆలోచన శక్తితో ముందుకు సాగుతారు. ధనలాభం, వస్తులాభం ఉంది. అయితే పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి. రాజకీయ రంగంలో ఉన్నవారికి జనాదరణ పెరుగుతుంది. అయితే కొందరి వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. జాగ్రత్త వహించండి. ఎత్తులు వేయడంలో మీకు మీరే సాటి, కానీ కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి కుబేర కుంకుమతో కుంకుమార్చన, సాంబ్రాణి పొడితో ధూపం వేయడం, అలాగే లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామం పఠించడం లేదా వినడం వలన అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 7, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ఈ వారం కర్కాటక రాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి బాగుంటుంది. అయితే అభివృద్ధితో పాటు పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. అధిక ఖర్చు, టెన్షన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. బంధువర్గంలో కొంత ఈర్ష్య, అసూయ పెరుగుతాయి. లేనిపోని నిందలు, విపరీతమైన ఖర్చులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే కుటుంబంలో జీవిత భాగస్వామి నుండి అనుకూలత ఉంటుంది. కుటుంబంలో వారి సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబ సంతోషం కొరకు వారి కోసం చేసే ఖర్చులు అధికమవుతాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఖర్చులు వెనకాడకుండా ఖర్చు పెడతారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. విద్యా విషయాలలో కొత్త కోర్సులు వంటివి మొదలు పెట్టవలసి వస్తే వారం ప్రథమార్థంలో మంచి సమయం అని చెప్పవచ్చు. విద్యార్థులకు కొంత అలసట తగ్గుతుంది. అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. అనుకోని విధంగా బహుమానాలు వంటివి అందుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద విద్యార్థులు ఈ వారం సంతోషంగా గడుపుతారు. స్నేహితుల విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. ఇతర విషయాలలో జోక్యం చేసుకోవడం కూడా మంచిది కాదు. ఈ వారం స్త్రీలకు సామాన్యంగా ఉందని చెప్పవచ్చు. ఉద్యోగ వ్యాపార విషయాలలో చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. నిత్యం
ఖడ్గమాల స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఆచితూచి అడుగులు వేయాలి. చిన్న చిన్న విషయాన్ని కూడా అవమానం ఎదుర్కోవాల్సి రావచ్చు, జాగ్రత్త వహించండి. ఏది ఏమైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి కుబేర కుంకుమతో కుంకుమార్చన, సాంబ్రాణి పొడితో ధూపం వేయడం, అలాగే లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామం పఠించడం లేదా వినడం వలన అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు గోధుమ రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా మంచి పేరు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్స్ వంటివి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులకు ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. అలాగే నూతన విద్య కోర్సులు వంటివి వాటి విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు పొందగలుగుతారు. ఏ పనైనా స్వయంగా చూసుకోవడం వల్ల పురోగతి బాగుంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. క్రయ విక్రయాలు బాగుంటాయి. సంతానపరంగా సౌఖ్యం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. కుటుంబంలో జీవిత భాగస్వామితో సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా ఈ వారం బాగుంటుంది. ఒక విధమైన మానసిక సంతృప్తి ఏర్పడుతుంది. కుటుంబంలో శుభకార్యాల విషయాలలో ఒక కొలికి వస్తాయి. అయితే అన్ని విధాలుగా బాగున్నప్పటికీ ఒక విషయంలో జాగ్రత్త వహించండి. ఏ పనైనా అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చుతో శ్రమతో అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అవసరమైతే తప్ప ఖర్చు చేయకపోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ వారం స్త్రీలకు జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి బాగుంటుంది. మీ యొక్క తెలివితేటలు సమయస్ఫూర్తితో పనులను త్వరగా పూర్తి చేయగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి. పార్టీ మారాలనుకున్న మీ ఆలోచనను 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి కుబేర కుంకుమతో కుంకుమార్చన, సాంబ్రాణి పొడితో ధూపం వేయడం, అలాగే లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామం పఠించడం లేదా వినడం వలన అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 1, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి శ్రమ అధికమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. పని ఒత్తిడిలో ఉండి మీరు మాట్లాడే కఠినమైన మాటలు తర్వాత ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాట్లాడేటప్పుడు కొంత నిదానంగా మాట్లాడడం మంచిది. మీరు మంచికి వెళితే చెడు ఎదురైనట్లుగా ఉంటుంది. అనుకున్న పనులు కొంత ఆలస్యంగా పూర్తవుతాయి. వ్యాపారస్తులకు తాత్కాలిక ఆనందం కలుగుతుంది. లాభాలు తక్కువగా ఉన్నప్పటికీ నష్టాలు లేనందున సంతోషపడతారు. స్నేహాలు చేసేటప్పుడు వారు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారనే విషయం కంటే వారి వ్యక్తిగత విషయంలో దృష్టి ఉంచుకొని స్నేహం కొనసాగించడం మంచిది. స్నేహితులను బట్టే మన గుణగణాలను ఎదుటివారు అంచనా వేస్తారనే విషయం మర్చిపోకండి. ఏదైనా కొత్త వ్యవహారాలు ప్రణాళికకు 1-10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. విద్యార్థులు వినోదయాత్రలకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే వినోదయాత్రలతో పాటు విద్య పట్ల కూడా శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు మీరు చదువుకున్న చదివే రేపటికి పునాదని మర్చిపోవద్దు. ఈ వారం స్త్రీలకు సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు లాభాలు తక్కువగా ఉంటాయి. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. వ్యాపారంలో స్నేహితులను కూడా ఎక్కువగా నమ్మడం మంచిది కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీకు ఈ వారం మేలు చేస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి పురోగతి కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి పని లాభిస్తుంది. అయితే మానసిక ఆందోళన ఎక్కువ ఉంటుంది. మనసు స్థిమితం ఉండదు. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి కుబేర కుంకుమతో కుంకుమార్చన, సాంబ్రాణి పొడితో ధూపం వేయడం, అలాగే
లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామం పఠించడం లేదా వినడం వలన అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం కొంత జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. కుటుంబంలోని వారితో, మన సొంతం అనుకునే వారితో చిన్నపాటి తగాదాలు, విరోధములు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీకు బాగా సన్నిహితులైన స్నేహితులు ఎవరైతే ఉంటారో వారి వలన మాట రూపంలో అయినా సరే సహాయ సహకారంలో అందడం వలన మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు. మీ శ్రేయోభిలాషులు, సన్నిహితులు స్నేహం వదులుకోకండి. అలా అని అందరినీ నమ్మడం మంచిది కాదు. మీకు నమ్మకమైన, మిమ్మల్ని అభిమానించే వారి సలహాలు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. ఉద్యోగపరంగా కొంత ఇబ్బందులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృధా ప్రయాస, శ్రమ ఉండే అవకాశాలు ఉన్నాయి అని చెప్పవచ్చు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. విజయప్రాప్తి సిద్ధిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభం ఉంది. అయితే శత్రువర్గం నుండి నష్టాలు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. వ్యాపార ప్రదేశాల్లో దూపం వేయడం వలన నరదిష్టి తొలగుతుంది. విద్యార్థులకు విద్య యందు దృష్టి మరలకుండా చూసుకోవడం చెప్పదగ్గ సూచన. ఆర్థికంగా డబ్బు విషయంలో అనుకున్న పనులు కొంత నెరవేరుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. చిన్నపాటి జ్వరం కానీ వాతావరణం వల్ల మార్పులు వచ్చే సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ వారం స్త్రీలకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారస్తులకు ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో లాభసాటిగా ఉంటుంది. వ్యాపారంలో స్నేహితులను కూడా ఎక్కువగా నమ్మడం మంచిది కాదని చెప్పదగిన సూచన. రాజకీయ రంగంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మీ లక్ష్యాన్ని చేరడానికి శ్రమిస్తారు. మీరు అనుకున్న పనులు త్వరగా నెరవేరుతాయి. శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి కుబేర కుంకుమతో కుంకుమార్చన, సాంబ్రాణి పొడితో ధూపం వేయడం, అలాగే లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామం పఠించడం లేదా వినడం వలన అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 3, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు స్కై బ్లూ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రథమార్థంలో అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏదైనా కొత్త పనులు మొదలు పెడితే జాప్యం చేయకుండా తొందరగా అనుకున్న సమయానికి చేసుకోవడం మంచిది. సంతానపరంగా గృహమందు సంతోషం లభిస్తుంది. స్నేహితులతో గౌరవం, మానసిక సంతృప్తి లభిస్తుంది. అయితే వ్యాపారస్తులకు కూడా అన్ని విధాల ఖర్చు కనబడుతుంది. మీరు కష్టపడి పని చేసిన దానికి వేరే వారికి ప్రతిఫలం దక్కుతుంది. అయినప్పటికీ మీరు పట్టించుకోకుండా ముందుకు సాగుతారు. చిన్నపాటి అవమానాలు, అపవాదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల వలన సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగాభివృద్ధి తప్పక ఉంటుంది. మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ప్రణాళిక పద్ధతితో ముందుకు వెళ్ళండి. విజయం సిద్ధిస్తుంది. విద్యార్థులకు కొంత విశ్రాంతి దొరికే సమయం అని చెప్పవచ్చు. ప్రశాంతంగా ముందుకు సాగండి. మంచి ఫలితాలు వెన్నంటే ఉంటాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఉండడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాలలో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ వారం స్త్రీలకు సంతోషకరమైన వార్తలు వింటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారం బాగుంటుంది. ప్రమోషన్స్ లేదా ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయి. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి చిన్న విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమి శని నడుస్తున్నందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతిరోజు నవగ్రహావతులతో దీపారాధన చేయడం మంచి ఫలితాలను ఇస్తాయి. శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి
కుబేర కుంకుమతో కుంకుమార్చన, సాంబ్రాణి పొడితో ధూపం వేయడం, అలాగే లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామం పఠించడం లేదా వినడం వలన అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 4, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు డార్క్ గ్రీన్. తదుపరి ధనుసు రాశి. ఈ వారం ధనుసు రాశి వారికి అన్ని విధాల అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి, బదిలీలు వంటి విషయాలలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రయత్నాలు చేయండి. రియల్ ఎస్టేట్ రంగం వారికి భూ సంబంధమైన వ్యాపారస్తులకు మంచి ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వృద్ధి చేసుకోవాలనుకునే కోరిక సిద్ధిస్తుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా మంచి సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగంలో వృద్ధి, మనశ్శాంతి లభిస్తుంది. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ పరంగా కూడా సంతోషాలు చోటు చేసుకుంటాయి. బంధువులతో కలయిక ఏర్పడుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. నూతన గృహం కొనాలనుకునే వారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. ధైర్యం చేసి ముందడుగు వేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసేవారికి కానీ ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు ఈ వారం మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. శత్రువులు కూడా మిత్రులుగా అయ్యే అవకాశం గోచరిస్తోంది. అయితే మీ తెలివితేటలతో, శ్రేయాభిలాషుల సహాయ సహకారాలతో మంచి నిర్ణయాలు తీసుకోండి. హడావిడిగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. ఇదివరకు ఉండే అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఈ వారం స్త్రీలకు అన్ని విధాలుగా బాగుందని చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. సంతోషకరమైన వార్తలు వింటారు. నూతన గృహానికి అడ్వాన్స్ ఇచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. మీ ఆలోచన విధం ఎవరికీ అర్థం కాదు, కానీ అందరికీ మేలు చేయాలనే మీ సంకల్పం మంచి చేస్తుంది. శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి కుబేర కుంకుమతో కుంకుమార్చన, సాంబ్రాణి పొడితో ధూపం వేయడం, అలాగే లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామం పఠించడం లేదా వినడం వలన అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం శ్రమ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ వారం ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ద్వితీయార్థంలో కొంత ఊరట లభిస్తుంది. మానసిక ప్రశాంతత కొరకు పరితపిస్తుంటారు. అయితే ఆందోళనలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వ్యవహారాల పట్ల కొంత ఇబ్బందులు తప్పవు. అనుకున్న వెంటనే పనులు పూర్తవడం కష్టంగా మారుతుంది. ఆలస్యంగా ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కఠినంగా మాట్లాడడం మంచిది కాదు, జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. చిన్నపాటి జ్వరం వంటివి అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏదైనా ఒక విషయం గురించి అతిగా ఆలోచించి పట్టుదలతో ముందుకు పోవడం మంచిది కాదు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు వంటివి అంత మంచిది కాదు ఈ వారం. ప్రస్తుత గ్రహగతులను బట్టి స్థానచలనం అంత మంచిది కూడా కాదు. కంగారు పడకండి. విద్యార్థులకు కష్టపడితే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. కష్టంకు తగిన ఫలితం మాత్రం లభిస్తుంది. అదృష్టం కలిసి రావడం అనేది ఆశించకండి. ఈ వారం స్త్రీలకు కార్యాలయాల్లో ఒత్తిడి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ పని చేసినా నిదానంగా సాగుతుంది. ఉద్యోగాల విషయాల యందు జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులకు ఈ వారం సానుకూలంగా ఉంటుంది. లాభాలు తక్కువగా ఉంటాయి. అయితే మీ నమ్మకాన్ని వదలకుండా పని పూర్తి చేస్తారు. దానివలన మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. చేయని తప్పుకు నింద పడవలసి రావచ్చు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఏలినాటి శని నడుస్తున్నందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి కుబేర కుంకుమతో కుంకుమార్చన, సాంబ్రాణి పొడితో ధూపం వేయడం, అలాగే లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామం పఠించడం లేదా వినడం వలన అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. అన్ని విధాలా ఏదో రకంగా చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడతాయి. ఏదైనా కొత్త వ్యవహారాలు పనులు ఉంటే అవి ప్రస్తుతం మొదలు పెట్టకపోవడం మంచిది. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. ఏలినాటి శని నడుస్తున్నందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు వృధా తిరుగుడు ఉండే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు, వాటి వల్ల వచ్చే ఆందోళనలు ఇబ్బంది పడవచ్చు. పై అధికారుల వలన పని ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఖర్చులు అధికమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏదైనా పనులు వ్యవహారాల పట్ల అశ్రద్ధ చేయకండి. వెంటనే అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. వారం ప్రథమార్థంలో అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే అతి కష్టం మీద పనులు నెరవేరుతాయి. అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. సంతానపరంగా పురోగతి బాగుంటుంది. మీరు ఎంత మానసిక ఒత్తిడి గురి అయినప్పటికీ సంతానం యొక్క అభివృద్ధి మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. విద్యార్థులకు పరీక్షా సమయంగా చెప్పవచ్చు. ప్రణాళికబద్ధంగా చదువుకోవడం మంచిది. ఇప్పుడు చదువుకోవడం వలన భవిష్యత్తులో అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సామాన్యంగా ఉందని చెప్పవచ్చు. కుటుంబపరంగా సంతోషంగా గడుపుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంటుంది. లాభాలు తక్కువగా ఉంటాయి. అయితే వ్యాపారంలో స్నేహితులను కూడా ఎక్కువగా నమ్మడం మంచిది కాదనే విషయాన్ని గ్రహించండి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. కష్టానికి తగ్గ ప్రతిఫలం కలుగుతుంది. ఏ నిర్ణయమైనా మిత్రులతో చర్చించి సలహాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. మొత్తం మీద ఈ రాశి వారికి అంతా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి కుబేర కుంకుమతో కుంకుమార్చన, సాంబ్రాణి పొడితో ధూపం వేయడం, అలాగే లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామం పఠించడం లేదా వినడం వలన అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు స్కై బ్లూ. తదుపరి మీన రాశి. ఈ రాశి వారికి వ్యాపారపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. మీ సొంత నిర్ణయం వల్ల ఏ పని పూర్తి చేయగలనే నమ్మకం మీకు కలుగుతుంది. ఏదైనా మీ సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. అతిగా నమ్మడం, ఏదైనా స్నేహితులు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వడం వంటివి జరుగుతాయి. అవి మీకు తిరిగి రావు. అది మీ మనోవేదనకి గురి చేస్తుంది. ఉద్యోగపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ మనోధైర్యంతో ముందుకు సాగుతారు. చిన్నపాటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అతి కష్టం మీద పనులు పూర్తి చేయగలుగుతారు. అది మీకు సంతృప్తినిస్తుంది. మీన రాశి వారికి ఈ వారం జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఉద్యోగపరంగా అధికారులతో చిన్నపాటి ఇబ్బందులు, పని ఒత్తిడి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకోని ప్రయాణాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో అశాంతి మిమ్మల్ని ఆందోళన పరిచేలా ఉంటుంది. కుటుంబంలో బాధ్యతలు, వారు అడిగే కోరికలు వంటివి మీ ఆర్థిక ఇబ్బందులు కారణం అవ్వచ్చు. అయితే మీకు రావాల్సిన డబ్బులు సమయానికి చేతికి అందకపోవడం వలన ఇబ్బందులు, తద్వారా ఫ్రస్ట్రేషన్స్ వంటివి ఏర్పడతాయి. అయినప్పటికీ మీ బాధ్యతలు మీరు నెరవేరుస్తారు. వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో మీరు అనుకున్న సమయానికి డబ్బులు చేతికి అందడం, పాత బాకీలు ఏమైనా ఉంటే అవి చెల్లిస్తారు. ఇతరుల వ్యవహార విషయాలలో తలదూర్చడం మంచిది కాదు. ఎవరికి సలహాలు ఇవ్వకపోవడం శ్రేయస్కరం. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులకు చిన్నపాటి సవాళ్లు ఉంటాయి. ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆర్థికాభివృద్ధి, లాభాలు ఉంటాయి. మీకున్న ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. విజయం సిద్ధిస్తుంది. విద్యార్థులకు విద్య పట్ల శ్రద్ధ వహించి
దృష్టి మరలకుండా చూసుకోండి. కల్చరల్ యాక్టివిటీస్ వంటి వాటిలో అభివృద్ధి ఉంటుంది. ఈ వారం స్త్రీలకు వ్యాపారం బాగుంటుంది. ఉద్యోగస్తులకు మంచి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానాభివృద్ధి ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించాలి. మీరు నమ్ముకున్న సిద్ధాంతం కలిసి వస్తుంది. అయితే నమ్ముకున్న వాళ్ళు మోసం చేశారన్న బాధ ఎక్కువ అవుతుంది. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవడం వలన ఈ వారం మీకు మేలు జరుగుతుంది. శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి కుబేర కుంకుమతో కుంకుమార్చన, సాంబ్రాణి పొడితో ధూపం వేయడం, అలాగే లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామం పఠించడం లేదా వినడం వలన అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖనో భవంతు, లోక సంస్థ సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.